ఈ వారం గ్రహగమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం, మిథున లగ్నంలో సూర్య, గురు, బుధులు ఉన్నారు. అలాగే ఇంకా ఎప్పట్లాగానే సింహంలో కుజకేతువులు, రాహు కుంభంలో, మీనంలో శని, మేషంలో చంద్ర, శుక్రులు. కాలసర్పయోగం ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది. జ్యేష్ఠ బహుళ ద్వాదశి నుండి ఆషాఢ శుద్ధ తదియ వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి. 22 జూన్ ఆదివారము బుధుడు పునర్వసు నక్షత్రం దగ్గర ఉంటారు. 23 సోమవారం మాస శివరాత్రి చంద్రుడు ప్లీయేడ్స్ దగ్గర ఉంటారు. 23 సోమవారము 10 గంటల 13 నిమిషాలు చంద్రుడు పెరిజీ దగ్గర అంటే మందనీచ 3,63,200 కిలోమీటర్ల దూరంలో అంటే భూమికి అత్యంత దగ్గరగా ఉంటారు. 24 మంగళవారము బృహస్పతి సూర్య సంయోగము అంటే మౌఢ్యంలో బృహస్పతి అంటే గురువు సూర్యులు కలిసే సందర్భం. మంగళవారము జూన్ 24, 2025 రాత్రి 8 గంటల 36 నిమిషాలకు బృహస్పతి గ్రహం సూర్యునితో సంయోగ స్థితిలో ఉంటుంది. ఖగోళ సంఘటన సమయంలో బృహస్పతి సూర్యుని సమీపాన ఒకే ఖగోళ రేఖలో ఉండటాన్ని మనం చూడవచ్చు. అంటే దీన్ని గణితరీత్యానే మనం సాధించగలము, కంటితో చూడటానికి సాధ్యం కాదు. 25 బుధవారం ఉదయం 7 గంటల 13 నిమిషాలకు చంద్రుడు ఉత్తర క్రాంతిలో ఉంటారు. దీన్నే డెక్లినేషన్ అంటాము. 28.4. 25 బుధవారము అమావాస్య 16 గంటల 1 నిమిషానికి. 27 శుక్రవారం జగన్నాథ రథయాత్ర. 27 శుక్రవారము 11 గంటల 32 నిమిషాలకు చంద్ర బుధుల సంయోగము. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళ పంచాంగపరమైన విశేషాలు.